నమస్కారం అండి. నేను మీ నడ్డి రవికుమార్‌ని. చాలామంది అడుగుతున్నారు, అమరావతిలో పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏంటని చెప్పి. కాబట్టి మన రియల్ భూమి వీక్షకులకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఖచ్చితంగా షార్ట్ టర్మ్‌లో అది మంచి ప్లేస్. ఎక్కడ అమరావతిలో ఎక్కడ ఆల్రెడీ హైప్ వచ్చేసి ఆల్రెడీ 35,000, 40,000 అయిపోయిన దగ్గర పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే ఫుల్లీ ప్రైస్డ్ అనమాట. 35, 40కి మ్యాక్సిమం అయితే 50,000 దాకా అవుతుంది. ఆ 50,000 అవ్వడానికి మళ్ళీ ఈ 3 ఏళ్ళు పట్టేస్తుంది. ఎందుకంటే ఈ వర్క్స్ అన్నీ కూడా మరి ప్రధానమంత్రి మోడీ గారు రావటం జరిగింది. కొంచెం ఇప్పుడు కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. గ్లోబల్ టెండర్స్ అన్నీ చేసి కొంతవరకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్ ది వే ఉన్నాయి కాబట్టి దే విల్ టేక్ మినిమం 2 to 3 years. 3 years లోపల ఏమీ పెద్దగా ఒరిగేదేం లేదు. కాబట్టి మీరంతా కూడా అమరావతిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ అంటే మినిమం ఈ 3 years వరకు మనం పెట్టుబడి పెట్టగలం అనుకుంటేనే 3 years అవుట్లుక్లో ఉంటేనే మనం పెట్టుబడి పెట్టాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, బిల్డర్స్ డెవలపర్స్ చాలామంది వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏమంటే మేము డెవలప్ చేస్తాము, ప్లాట్లు చేస్తాము, అది చేస్తాం. చేయండి. కానీ అది ఎక్కడ చేస్తారు? రీజనబుల్గా అందరికీ 15-20 వేలకు పెంచకుండా ఉండేలాగా ఇటు దూరంగా ఉన్నప్పటికీ, అంటే అమరావతి క్యాపిటల్కి దూరంగా ఉన్నప్పటికీ ఈ ఏరియాస్ ఏదైతే నూజివీడు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, ఆ నూజివీడు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ దగ్గర చేయండి. అక్కడ చేస్తే మీకు హ్యాపీగా 60 లక్షల్లో మనకి ఎకరం వస్తుంది. 60 నుంచి 75 లక్షల్లో ఎకరం వస్తుంది. అలాంటి ఏరియాస్లో చేస్తే, మీరు ఓపెన్ ప్లాట్స్ చేస్తే హ్యాపీగా యూ విల్ మింట్ మనీ. ఇది మనీ మేకింగ్ ఐడియాస్ అనమాట. అర్థమైందా? అక్కడికి వెళ్ళి మళ్ళీ చాలామంది ఓపెన్ ప్లాట్స్ కాకుండా మేము ఓల్డేజ్ హోమ్లు కడతాం, విల్లాలు కడతాం. నో ఇంకా ఆ టైం రాలా. ఆ టైం రావడానికి టైం పడుతుంది. సో కాబట్టి మీరు ఏం చేసినా సరే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఓపెన్ ప్లాట్ వెంచర్స్ చేసి, ఆ ఓపెన్ ప్లాట్ వెంచర్స్లో కొత్త కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఎలా అయితే మనం హైదరాబాద్లో చేసామో అలాంటి కాన్సెప్ట్ తోటి అక్కడ చేయండి. అది ఏంటి, మన చక్కగా ఇక్కడ ఒక 50 ఎకరాల్లో ఓ చిన్న వాళ్ళందరి దగ్గర పూలప్ చేసి చిన్న కమ్యూనిటీ హాల్లా కట్టి అక్కడ దానికి 10 మంది ఎంప్లాయీస్కి లేకపోతే 10 మంది అక్కడ ఉండడానికి వీలుగా అక్కడ గదులు పెట్టి అక్కడ చిన్న రెస్టారెంట్ టైప్ పెట్టి వీకెండ్ హోమ్స్ కింద వాటిని పెట్టుకుంటూ అటు పక్కన చుట్టూ ఈ ప్లాట్స్ అన్నీ వేస్తే ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా దానిలో ఆటోమేటిక్ క్లబ్ మెంబర్స్ అవుతారు. అదేవిధంగా బయట వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇది వయబుల్గా దాన్ని చేయొచ్చు. ప్లస్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిందరికీ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఉన్న బ్లెస్సింగ్, అక్కడ ఉన్న బ్లెస్సింగ్ ఏమిటి, ఆ సాయిల్ చాలా మంచి సాయిల్. చక్కగా ఏ మామిడి చెట్లు వేస్తే బ్రహ్మాండమైనటువంటి, మన పేరులోనే ఉంది నూజివీడు మామిడి అని. సో అలాంటి మామిడి చాలా రకరకాల పంటలు నేను చూసా కాబట్టి చెప్తున్నాను. అక్కడ పడుతున్నాయి. చక్కటి మామిడి తోటలు వేస్తే మామిడి తోటలకు పెద్దగా నీళ్ళు కూడా అక్కర్లా, పెద్దగా దానికి ఇది కూడా రక్షణ కూడా అక్కర్లా, పెద్దగా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా పెద్దగా లేవు. ఎలాగో మీ దగ్గర ఈ మనం అనుకున్నట్టు కమ్యూనిటీ వేస్తారు కాబట్టి దానిలో ఆ నీళ్లతోటి వాళ్ళు చక్కగా చేస్తారు. ఈ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఆ మామిడి తోట వచ్చినప్పుడు ఆ ఈళ్ళు ఈ రేషియో అని చెప్పి ఇవ్వటం. అలా కొత్త అంటే ఒక బ్యారన్ ల్యాండ్లా కాకుండా ఆ ఉన్న ప్లాటింగ్లా చేసి ప్లాటింగ్లోనే ఇలాంటివన్నీ ఓనర్స్ తోటి డిస్కస్ చేసి ఓనర్స్ దగ్గర కాస్త వీళ్ళ అవసరం అనుకుంటే మెయింటెనెన్స్ కూడా తీసుకుని ఆ విధంగా చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. కాన్సెప్చువల్ మనం కొత్త కాన్సెప్ట్స్ తోటి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఉండటానికి ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, తోట ఉంటుంది, మన ప్లాటు ఉంటుంది. ఆ ప్లాట్ డిటీసీపీ మరి ఇప్పుడు అక్కడ మనకి డిటీసీపీ లాగా అక్కడ మనకి సిఆర్డిఏ ఉంది. సిఆర్డిఏ పర్మిషన్ తీసుకుని బ్యాంకు లోన్లు టైప్ పెట్టి అలా 15,000 లోపల 20,000 లోపల చక్కగా చేసేయచ్చు. 60 లక్షలు 75 లక్షలకి ఎకరం తీసుకుంటే ఎంత లేదన్నా సరే 2,700 2,800 దాకా అయితే ఈల్డ్ వస్తుంది. సో హ్యాపీగా ఇవ్వడానికి ఏముంది ప్రాబ్లం, ఎంత బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇట్లాంటివి నేనేమంటున్నా అంటే ఎక్కడ సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ జరిగాయో మనం చూసి ఆ ప్రాజెక్ట్స్ నుంచి నేర్చుకోవాలి. ఆ ప్రాజెక్ట్స్ నుంచి మనం తీసుకుని వాటిని మనం అక్కడ చేయాలి. ఇదే చేశారు హైదరాబాద్లో, మనకు చూశారు కాబట్టి. ఇంకా చాలామంది, ఎందుకంటే హైదరాబాదు అండ్ అమరావతి ఇటు అటు బిల్డర్స్ ఉన్నారు, కామన్ డెవలపర్స్ ఉన్నారు. సో మీరంతా చూసి తీసుకోండి, ఓకేనా? ఆ విధంగా డెవలప్ చేయండి. అదే విధంగా మీకు మళ్ళీ ఏలూరు దగ్గర డెవలప్ చేయొచ్చు, రాజమండ్రి దగ్గర డెవలప్ చేయొచ్చు, కాకినాడలో డెవలప్ చేయొచ్చు.
అంతేగాని ఇలా ఓపెన్ ల్యాండ్ కాకుండా ఓపెన్ ప్లాట్స్ విత్ దీస్ ఎమ్యూనిటీస్, వీకెండ్ హోమ్స్, హాలిడే హోమ్స్, లేకపోతే వాటి రిసార్ట్ హోమ్స్, ఈ విధంగా వాటిని పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే విజయవాడలో పనిచేస్తున్నారో, ఎవరైతే గన్నవరంలో పనిచేస్తున్నారో, ఎవరైతే ఏలూరులో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఫ్యామిలీ తోటి వీకెండ్స్లో ఇక్కడ రావడానికి వీలుగా ఉంటుంది. అక్కడ స్టే బ్యాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళకి ఆ ఒక 1 or 2 డేస్ వాళ్ళు అన్వైండ్ అయ్యి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇళ్ళకి వెళ్తారు. అర్థమైందండి? కాబట్టి అలాంటి ప్లాన్లు చేయండి. అంటే మనము ఆంధ్రాకి ఉన్నటువంటి అడ్వాంటేజ్‌ని తీసుకొని, అక్కడ కావాల్సినటువంటి ఏమిటి నీడ్స్ తీసుకొని పరిగణలోకి అవి చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ అయ్యి మీరందరూ కూడా లబ్ధిదారులవుతారు. అది ఇప్పుడు అవసరం లేనటువంటిది ఎక్స్‌ప్లోజన్ ఇచ్చేసి, అవసరం లేకుండా వేలకు వేల ఇళ్ళకి మనం ప్లాన్ చేసి, ఆ ఇళ్ళు రేపొద్దున కొనుక్కున్నవాడు కూడా నిలబెట్టుకోలేకపోతాడు. ఎందుకంటే సరైన రెంట్‌కి రావట్లా. నేను గమనించింది ఏంటంటే ₹1,00,00,000 పెడితే ఈ రోజున రెంటల్ వాల్యూ 15,000కి మించి లేదు. అదే హైదరాబాద్‌లో ₹1,00,00,000కి ఇండిపెండెంట్ హౌస్‌కి 25,000 వస్తుంది. అపార్ట్మెంట్‌కి 25,000 వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్‌కి 20,000 వస్తుంది. మినిమమ్ ఇది 20,000. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఎందుకనంటే ఇక్కడ ఎర్నింగ్ పవర్ తెలంగాణలో, హైదరాబాద్‌లో ఉన్న ఎర్నింగ్ పవర్ అక్కడ లేదు. అక్కడంతా కూడా కన్జర్వేటివ్ థింకింగ్, కన్జర్వేటివ్‌గా ఎకానమీ ఉంది. కన్జర్వేటివ్‌గా ఖర్చులు కూడా ఖర్చు చేసేటప్పుడు కూడా అదే విధంగా చేస్తారు, ఆలోచిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఎందుకంటే అక్కడ ఇంకా ఈ కైండ్ ఆఫ్ ఈజీ మనీ అని అంటే ఈ కైండ్ ఆఫ్ ఎర్నింగ్స్ లేవు. ఈజీ మనీ అంటే కూడా తప్పు. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు, ఐటీ వాళ్ళు అందరూ కష్టపడితేనే వస్తున్నాయి. వాళ్ళు మెంటల్గా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా రివార్డ్ వస్తుంటుంది. వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయలేరు కూడా. కానీ అలాంటి సంస్థలు అక్కడ తక్కువ ఉన్నాయి. కొంత టైం పడుతుంది. అలాంటి సంస్థలన్నీ అక్కడికి వచ్చాక పేమెంట్ అంటే మంచి పే మాస్టర్స్ అక్కడికి వచ్చాక ఈ క్వాల్కామ్‌లు, ఈ గూగుల్‌లు ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమెజాన్‌లు, మైక్రోసాఫ్ట్‌లు ఇలాంటివన్నీ కంపెనీస్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజున పరిస్థితులు మారచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రము ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ అరౌండ్ 15,000 to 20,000 ఈ బెల్ట్ అంతా కూడా బాగుంది. మనం చెప్పుకున్న బెల్ట్‌లో అక్కడ ఇన్వెస్ట్ చేయండి. అది అంతే. అదేవిధంగా నేను డెవలపర్స్‌కి కూడా మీరు విల్లాసు, ఇండిపెండెంట్ హౌసెస్ గురించి ఇప్పుడే ప్లాన్ చేయకండి. చాలా అంటే తొందరపడిన వాళ్ళు అవుతారు. ఇది తొందరపాటు చర్య అవుతుంది. అనవసరంగా మన మనీ బ్లాక్ చేసిన వాళ్ళు అవుతారు. మీ మనీ బ్లాక్ అవుతుంది, ఇన్వెస్టర్స్ మనీ బ్లాక్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడితో ఓపెన్ ప్లాట్స్ వరకే మీరు బెంచెస్ వేసి విత్ యాడెడ్గా క్లబ్ హౌస్ ఇలాంటి ఎమ్యూనిటీస్ పెట్టి వాటిని అట్రాక్టివ్ చేసి కొత్త కాన్సెప్ట్స్ని అక్కడ తీసుకెళ్ళండి. ఓకేనా? మీరు ఎవరైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్ మీద 9515127639 మీరు ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఐ విల్ ఆల్సో గైడ్ యూ, ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.